ఈరోజు మనము యూరినరీ ఇన్ఫెక్షన్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో మెయిన్గా అందులో ఒకటి యూరినరీ ఇన్ఫెక్షన్. సో జనరల్గా మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే జనరల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు అందుకే మనం యూరిన్ టెస్ట్ అనేది చేసుకుంటాం. అండ్ ఈ యూరిన్ టెస్ట్ అనేది ఫస్ట్ నార్మల్ వచ్చింది అని అనుకోండి, ఎవ్రీ 3 monthsకి ఒకసారి, అంటే ఫస్ట్ 3 monthsలో ఒకసారి, తర్వాత 3 monthsలో సెకండ్ టైం, తర్వాత 3 monthsలో ఒకసారి, సో ఫ్రీక్వెంట్గా ఒకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఇంకా ఎందుకు మాకేం సిమ్టమ్స్ లేవు కదా అయినా కూడా ఎందుకు చేయించుకోవాలని అడుగుతుంటారు. కాకపోతే ప్రెగ్నెన్సీలో వచ్చే కండిషన్ ఒకటి అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది. అంటే మనకి సిమ్టమ్స్ ఏమీ లేవు, కాకపోతే టెస్ట్ చేస్తే మాత్రం అందులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అలాంటి కండిషన్ కూడా మనకి రాకుండా ముందే ప్రివెన్షన్ లాగా మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఫ్రీక్వెంట్గా కడుపులో క్రాంప్ లాగా అనిపించడము, యూరిన్కి వెళ్ళినప్పుడు మండడము, లేదా యూరిన్ వెళ్ళినప్పుడు కొంచెము థిక్ కలర్లో రావడం, ఎల్లో కలర్లో రావడం, లేదా బ్లడ్ టింజ్గా అట్లా బ్లడ్ మిక్స్ అయ్యి రావడము, ఇలాంటివి జనరల్గా ఫ్రీక్వెంట్. అండ్ నైట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడము అనేది ఇలాంటి సిమ్టమ్స్ మనం చూసుకుంటాం. సో అలా అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి, ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. అందులో ఇన్ కేస్ పస్ సెల్స్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది అని అంటే ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లైక్ ఆల్మోస్ట్ 5 to 7 days యాంటీబయాటిక్ లేదా సిరప్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది. అండ్ దానికంటే ముందుగా ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా ఒకసారి గమనించండి. కొంతమంది ఓన్లీ 1 liter ఆఫ్ వాటర్ అలా తీసుకొని ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. లేదు, అలా ఉండొద్దు. మినిమం ఒక 2-3 liters అన్న వాటర్ ఉండేలా, లిక్విడ్స్ ఉండేలాగా చూసుకోండి. కోకోనట్ వాటర్ కూడా ప్రెగ్నెన్సీలో తాగొద్దు అని ఏమి ఉండదు. కోకోనట్ వాటర్ కూడా మంచిదే. ప్రెగ్నెన్సీలో యూ కెన్ హ్యావ్ కోకోనట్ వాటర్. అండ్ ఈ ఇన్ఫెక్షన్ షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తోటి కూడా తగ్గకుండా కొంతమందికి సిమ్టమ్స్ అనేది చాలా సివియర్గా ఉంటాయి. యూరిన్లో మంటతో, ఇందాక చెప్పిన కంప్లైంట్స్తో పాటుగా ఫీవర్ అండ్ వెనకాల వెన్నపూస పక్కన భాగంలో అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడము, అండ్ సివియర్ పెయిన్, భరించలేనంత పెయిన్ ఉండడము, అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి నెసెసరీ ఇన్వెస్టిగేషన్, స్కానింగ్ అట్లాంటివన్నీ తీపించుకోవాల్సి ఉంటుంది. అండ్ అడ్మిషన్ అయ్యి కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల ప్రమాదం ఏంటి, ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా లైక్ పిఆర్ వాటర్ ముందే 9 నెలల నిండక ముందరనే వాటర్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్నే మనము ప్రీటర్మ్ డెలివరీ అని అంటారు. అండ్ కొంచెం బేబీ గ్రోత్ డిస్పారిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముందస్తుగానే మనం అలర్ట్గా ఉండి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.